హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో మనము బ్రాహ్మణులు క్షత్రియులు మాంసం తినవచ్చు అనే విషయం గురించి మనము ఈరోజు మన వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎవరెవరైతే క్రైస్తవులను హింసించి దూషించి చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో బైబిల్ గురించి యేసు ప్రభు గురించి అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రం వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి. ఓకే, మనము ఈరోజు మన టైటిల్ కానీ చూసేటప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు మాంసం తినవచ్చు అనేసి వాల్మీకి రామాయణం ఈ యొక్క గ్రంథకర్త వచ్చి పద్మశ్రీ పురస్కృత మహోపాధ్యాయ ఆచార్య డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు ఈ యొక్క గ్రంథంలో కిష్కింధాకాండ 17వ సర్గ 37 నుండి 39 శ్లోకాలు. ఇక్కడ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కానీ గమనిస్తే చూడండి, ఇక్కడ శ్రీరాముడు వాలి మీద బాణ ప్రయోగం చేసి అతన్ని చంపేదానికి ప్రయత్నిస్తాడు. ఇంకా వాలి ఇంకేం కొద్ది క్షణంలో చనిపోయే ముందుగా వాలి వచ్చి రాముడిని దూషిస్తూ మాట్లాడే సందర్భంలో వాలి చెప్పినటువంటి కొన్ని విషయాల్ని మనము ఈరోజు మన వీడియోలో చూద్దాము. చూడండి, చూసేటప్పుడు వాలి మాట్లాడుతుంటూ నా చర్మము ధరించుటకు యోగ్యము కాదు అంటే బాణాన్ని రాముడు వచ్చి వాలి పైన ప్రయోగం చేసిండు కదా, ఆ బాణము దెబ్బ తగిలి కింద పడిపోయినటువంటి వాలి చెప్తా ఉండో రాముడి దగ్గర, నా చర్మము ధరించుటకు యోగ్యము కాదు, నా రోమములు ఎముకలు కూడా సత్పురుషుల చేత నిషిద్ధములు, నీ వంటి ధర్మాత్ములు నా మాంసమును తినరు. 5,000 జంతువులలో శల్యకము స్వావిధము ఉడుము చెవుల పిల్లి తాబేలు అను ఈ 5 మాత్రమే బ్రాహ్మణులు క్షత్రియులు తినవచ్చును. చూడండి, రాముడు ఉండేటువంటి సందర్భంలో వాలిగని ఉన్నాడని అనేక మంది హైందవులు నమ్ముతారు. అలాంటి వాలి చెప్తున్న ఒక మాట ఏమంటే బ్రాహ్మణులు క్షత్రియులు మాంసాన్ని తినవచ్చంట. 5 రకాలైన ఒక జీవుల్ని చంపి తినవచ్చంట. అది ఏమంటే శల్యకము శ్వావిధము ఉడుము చెవుల పిల్లి తాబేలు అను ఈ 5 మాత్రమే బ్రాహ్మణులు క్షత్రియులు తినవచ్చు. అంటే బ్రాహ్మణులు క్షత్రియులు అప్పటి కాలంలో మాంసాన్ని తినేవారు. అనేక యజ్ఞ యాగాలలో మాంసపుని పశువధని పశువుని బలిచ్చేవారు. అనేక విధములైన జంతువుల్ని వధించేవారని వాలి ఇక్కడ చెప్తుండే మాట ప్రకారం మనకి అర్థమవుద్ది. ఏమనంటే బ్రాహ్మణులు క్షత్రియులు తినవచ్చంట, అంటే మాంసాన్ని తినవచ్చంట. అయితే గోళ్ళ జంతువునైనా నన్ను చంపినావు, బుద్ధిమంతుడు నా చర్మమును కానీ ఎముకలను కానీ సృష్టించరు, నా మాంసమును తినదగినది కాదు. చూడండి, నువ్వు నా మీద బాణం వేసినావు కదా, నా మాంసం తినేది కాదు, నా శరీరం తినేది కాదు, నా యొక్క ఎముకలు ఎందుకు పనికిరావు, బుద్ధిమంతులు ధర్మాత్ములు మా మాంసంను కానీ నా ఒక్క ఎముకలను కానీ నా బాడీలో ఉండే ఏ పార్ట్స్ని కానీ తినకూడదు, ఇది నిషిద్ధమైనది అని వాలి ఇక్కడ స్పష్టంగా చెప్తుండవు. ఇక్కడ ఈ వీడియోలో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే బ్రాహ్మణులు క్షత్రియులు మాంసం తినేవారు అనేసి వాలి ఇక్కడ స్పష్టంగా చెప్తుండవు. చూడండి, రామాయణంలో కానీ చూసేటప్పుడు అనేక చోట్లల్లా మాంసాన్ని తినేవారు. మాంసం తినేది తప్పు కాదు. అయితే అనేక మంది మాంసం తినేటువంటి వారిని దూషించి చెడుగా మాట్లాడుతున్నారు. అటువంటి వారి కొరకే ఈ వీడియో చేయబడింది. విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులు ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమైనా మాకు చెప్పాలనుకుంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మా దగ్గర పంచుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.